చంద్రబాబు నాయుడు గారు ఒక శపథం చేస్తున్నారు. ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రతి ఇంటికి తీసుకొస్తామని. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ. 2432,432,00,00,000 ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని పల్లె ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఓ రకంగా చెప్పాలంటే ఇంటర్నెట్ ల్యాబ్స్ లాగా ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంటే మనకి ఇదివరకు ఇంటర్నెట్ కేఫ్లు ఉండే కదా, అక్కడ డబ్బులు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మినిమం యూజర్ ఛార్జ్, బట్ హై స్పీడ్ అనమాట. అంటే ఓ రకంగా చెప్పాలంటే మనం ఒక గంట వీడియోని 1 నిమిషంలో 2 నిమిషాలు పంపించేసాడు హై స్పీడ్. ఇప్పటికి కూడా ఇంటర్నెట్ ఉన్నాయి పల్లెటూళ్ళలో, కానీ ఆ స్పీడ్ లేదు. ఆ స్పీడ్ ఎక్కువగా ఉండేటందుకు అయ్యేటటువంటి ఖర్చుని కేంద్ర ప్రభుత్వం పెట్టాలనుకుంటుంది. ఇది 5 లక్షల కనెక్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతాయి ప్రజలు దాన్ని, అంటే ఒకసారి ఆ సదుపాయం వస్తే ఎవరికి వాళ్ళు ఆడుకుంటారు. అవసరమైతే ₹4 పోయినాయి. ఇదివరకు అయితే మనకి ఇంటర్నెట్ అవసరం లేదు, అసలు ఫోన్ సిమ్మే అవసరం ఉండేది కదా. ఇప్పుడు సిమ్ లేకపోతే, అసలు ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ లేకపోతే గుండెకాయ లేనట్టు ఫీల్ అవుతున్నటువంటి రోజులు. కాబట్టి చంద్రబాబు గారు దానికి అనుగుణమైనటువంటిది కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఆచరణలో ఆంధ్రాలో తీసుకొస్తున్నారు.